హాయ్ అండి, నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మురిమల్ల ముచ్చట్లు. ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్గా మస్క్ మిలన్ కస్టర్డ్ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు దాకా మన ఛానల్లో ఓన్లీ దేవుడి గురించి, కళ్యాణం డేట్స్ వీటి వీడియోసే వచ్చాయి, వీటి గురించే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం జ్యూసెస్ అండ్ కస్టర్డ్ వీడియోస్ కూడా చేద్దామని చెప్పి ఈ వీడియో ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈవెన్ మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. సో టేస్టీగా మౌత్ మెల్టింగ్గా ఉండే ఈ మస్క్ మిలన్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్క్ మెలన్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్మాల్ కప్ చూపిస్తాను కదా, నాకు ఈ స్మాల్ కప్ అంటే 4 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. సో 4 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని, ఇక్కడ 2 కప్స్ అన్న కానీ 2 కప్స్ కదండి, కొంచెం వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక బౌల్లో చియా సీడ్స్ ఉంటాయి కదా, ఆ చియా సీడ్స్ 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ తీసుకొని దాన్ని కూడా వాటర్ పోసి పక్కన పెట్టాలండి. అది ఎంతోసేపు పట్టదు, మనకి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో మనకి సోక్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ మస్క్ మిలన్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని దాని లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేయాలండి. మొత్తం సీడ్స్ తీసి ఆ లోపల పల్ప్ ఉంది కదా, ఆ పల్ప్ని మనం మొత్తం స్పూన్తో పల్ప్ అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మొత్తం పల్ప్ అంతా తీసుకొని ఒక కప్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పల్ప్ ఉంది కదండి, ఆ పీసెస్ అన్నీ మిక్సీ జార్లో తీసుకొని 1 మినిట్ బాగా బ్లెండ్ చేయాలండి. ఆ పల్ప్ అంతా స్మూతీ టెక్స్చర్ రావాలి. ఇక్కడ మీకు కావాల్స్తే కొన్ని పీసెస్ని తీసి దాన్ని పక్కకు పెట్టి దాని స్లైసెస్ కింద కట్ చేసుకొని కస్టర్డ్ మీద వేసుకోవచ్చండి. ఆ పేస్ట్ ఉన్న స్మూతీ ఉంటుంది కదండి, ఆ స్మూతీ అంటే ఒక కప్లో తీసుకుని పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోయాలండి. ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేయాలండి. ఇదేమి మీకు చూపించలేదు, ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేశాను అనుకున్నాను, బట్ అదేమి రికార్డ్ అవ్వలేదు. సో అందుకని నేను చేసినంత మీకు చెప్తున్నాను. సో ఇలాగా వేసి అది ఒక 10 మినిట్స్లో మీకు ఉడికిపోతుంది. సో ఒకసారి స్పూన్తో తీసి ఉడికిందో లేదో చూసి, ఉడికితే కనుక దాన్ని పక్క పెట్టేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లో 1/2 లీటర్ మిల్క్ పోసుకోవాలండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన సగ్గుబియ్యం, చియా సీడ్స్ ఈ యొక్క క్వాంటిటీ అనేది 1/2 లీటర్ మిల్క్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే కనుక దాని క్వాంటిటీని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. సో నేను చెప్పింది అయితే 1/2 లీటర్ మిల్క్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ పాలు అయితే కాగుతూ ఉంటాయండి. ఇంకొక పక్కన మనం ఒక కప్పు తీసుకొని దాంట్లో 1 ఆర్ 1.5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేయాలి. వేసి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మాత్రం నేను ఇందాక 1/2 లీటర్ మిల్క్ అని చెప్పాను కదా, ఆ పాలు అయితే తీసుకోలేదు, నేను వేరేగా తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు అయి ఉండాలండి, పచ్చి పాలు అయితే అవ్వకూడదు. ఈ పాలని మన కస్టర్డ్ పౌడర్లో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కాగుతున్న పాలలో ఇందాక మనం తయారు చేసిన ఈ కస్టర్డ్ పాలని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ పాలల్లో వేసుకుని ఉండలు లేకుండా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి. మనం తిప్పడం కనుక ఆపేస్తే ఉండల కింద కట్టేస్తుంది, లేదంటే తొరకల కింద ఉంటుందండి. సో అలా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే మనకి ఈ మిల్క్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ పాలు ఇలాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మస్క్ మిలన్ జ్యూస్ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి ఒక కప్లో, ఆ జ్యూస్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి కంటిన్యూగా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అప్పుడు మనం ఇందాక సగ్గుబియ్యం మేము ఉడకపెట్టి పక్క పెట్టాను చూసారా, ఆ సగ్గుబియ్యం దీంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఏ ఉండలు అవి లేకుండా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చియా సీడ్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇక్కడ ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేయాలండి. ఈ షుగర్ అనేది నేను ఇక్కడైతే 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువగా తీయగా తాగుతారు అంటే కస్టర్డ్ అది తీయగా తింటారంటే కనుక 1.5 కప్ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే కొంచెం తీపి తక్కువ తింటారు కాబట్టి నేను 1 కప్పే యాడ్ చేశాను. ఇక్కడ చేసి బాగా కలిపేసి షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని పక్క పెట్టుకొని మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, డేట్స్ కానీ లేదంటే జీడిపప్పు,
బాదం, పిస్తా, ఇందాక మస్క్ మిలన్ కూడా పీసెస్ కింద కట్ చేసి పక్క పెట్టమని చెప్పాను కదా! సో, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం చిల్ అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే నిజంగా చాలా బావుంటుందండి. మీకు ఈ మస్క్ మిలన్ కస్టర్డ్ నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ తప్పకుండా మీ ఫోన్కి వచ్చేస్తుందండి. మళ్ళీ మీ ముందుకు వీడియోతో వచ్చేస్తానండి. అంతవరకు స్టే ట్యూన్. మురుమళ్ళ ముచ్చట్లు.